వెల్కమ్ టు బేప్రాఫిక్స్. ఓకే, ఈ క్లాస్లో మనం HTML హెడ్డింగ్స్ గురించి చూద్దాం. చూడండి, మనం హెడ్డింగ్స్ దేనికి వాడతాం? ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి రాస్తున్నప్పుడు ప్రతి కాన్సెప్ట్కి కూడా మనకి హెడ్డింగ్ పెడతాం కదా. చూడండి, HTMLలో 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఈ 6 టైప్స్ ఏంటంటే హెడ్డింగ్ లెవెల్ 1, హెడ్డింగ్ లెవెల్ 2, హెడ్డింగ్ లెవెల్ 3, హెడ్డింగ్ లెవెల్ 4, హెడ్డింగ్ లెవెల్ 5, హెడ్డింగ్ లెవెల్ 6. అంటే మనకు ఒక్కొక్క హెడ్డింగ్ వచ్చేటప్పటికి ఇంపార్టెన్స్ తగ్గుతూ వస్తుంది. అంటే ఒక ఇంపార్టెంట్ హెడ్డింగ్ అనుకోండి, దానికి HTML హెడ్డింగ్ 1లో పెడతాం, హెడ్డింగ్ లెవెల్ 1లో పెడతాం. సో దానికి సబ్ హెడ్డింగ్ అయితే హెడ్డింగ్ లెవెల్ 2, మళ్ళీ దానికి సబ్ హెడ్డింగ్ అయితే హెడ్డింగ్ లెవెల్ 3. ఈ విధంగా మనకి ఇంపార్టెన్స్ తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, మనం హెడ్డింగ్ లెవెల్ 1ని రిప్రజెంట్ చేయడానికి ఏ ట్యాగ్ వాడతాం అంటే H1 అని వాడతాం, లెస్ దాన్ H1. హెడ్డింగ్ లెవెల్ 2 రిప్రజెంట్ చేయడానికి H2 అనే ట్యాగ్ వాడతాం, లెస్ దాన్ H2. అప్ టు H6 వరకు మనం ఇలా వాడతాం. ఓకే, ఈ విధంగా 6 హెడ్డింగ్స్ మనం వాడతాం: H1, H2, H3, H4, H5, H6. సో నేను లాస్ట్ క్లాస్లో చెప్పినట్టుగా మనం ఏ ఎలిమెంట్ HTMLలో ఏ ఎలిమెంట్ని మనం రిప్రజెంట్ చేయాలన్నా ఏ ట్యాగ్లో రిప్రజెంట్ చేస్తాం? మనకు కనిపించే ఎలిమెంట్ రిప్రజెంట్ చేయడానిలో ఏ ట్యాగ్లో రిప్రజెంట్ చేస్తామంటే బాడీ ట్యాగ్లో మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు హెడ్డింగ్స్ అనేవి కూడా ఎందులో రిప్రజెంట్ చేయాలి? బాడీ ట్యాగ్లో రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఇలా 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి. మనకి ఇందులో ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది, అలైన్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. అంటే మనం టెక్స్ట్ని సెంటర్లో పెట్టాలా, రైట్లో పెట్టాలా, లెఫ్ట్లో పెట్టాలా అనేది అలైన్ అనే యాట్రిబ్యూట్తో వాడతాం. ఎలా వాడతామంటే, సపోజ్ నేను హెడ్డింగ్ లెవెల్ 1 ఉన్న టెక్స్ట్ని రైట్ సైడ్ రావాలని అనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు ఎలా వాడాలంటే లెస్ దాన్ H1 align ఈక్వల్ టు కొటేషన్ మార్క్స్లో రైట్ గ్రేటర్ దాన్. ఇక్కడ హెడ్డింగ్ నేమ్ రాస్తుంది, సపోజ్ మై హెడ్డింగ్ అని రాస్తుంది. ఇక్కడ మళ్ళీ ట్యాగ్ మనం యూజ్ చేసుకున్న తర్వాత ట్యాగ్ క్లోజ్ చేయాలి కదా, ఏ ట్యాగ్ అయినా. లెస్ దాన్ /H1. ఈ విధంగా మనం హెడ్డింగ్ రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇది మన హెడ్డింగ్స్ గురించి. ఇప్పుడు హెడ్డింగ్స్ యూజ్ చేసి మనం ఒక HTML కోడ్ రాద్దాం. ఇదే మనకి ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. HTMLలో మనకి HTML కోడ్ రాయాలంటే ఏం కావాలని చెప్పాను? నోట్ ప్యాడ్ ఉంటే సరిపోతుంది. దాన్ని రన్ చేయాలంటే ఏదైనా ఒక బ్రౌజర్ ఉంటే సరిపోతుంది. ఓకే, అప్పుడు చూడండి, నేను మీకు ఫాంట్ సైజ్ పెద్దగా కనిపించడం కోసం నేను వర్డ్లో రాస్తున్నాను. తర్వాత దీన్ని కాపీ చేసి నోట్ ప్యాడ్లో కాపీ చేసి రన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ట్యాగ్ ఏమి ఉండాలి? మనం HTML పేజ్ రాస్తున్నామంటే HTML ట్యాగ్ ఉండాలి. HTML. నెక్స్ట్ హెడ్ ట్యాగ్ ఆప్షనల్. మనం ఈ పేజ్లో టైటిల్ని కూడా రిప్రజెంట్ చేద్దాం. సో దానికోసం నేను హెడ్ ట్యాగ్ రాస్తున్నాను. హెడ్. ఓకే, హెడ్. నెక్స్ట్ ఇందులో హెడ్ ట్యాగ్లో టైటిల్ ట్యాగ్ రాయాలి, టైటిల్. సో టైటిల్ ఏం పెడదాం? మై HTML అని పెడదాం. సో టైటిల్ ట్యాగ్ మనకు అయిపోయింది. సో టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనకి హెడ్ ట్యాగ్తో కూడా ఇంకా మనం హెడ్ ట్యాగ్ని ఇంకెక్కడ యూజ్ చేయం కాబట్టి హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ బాడీ ట్యాగ్. సో ఇప్పుడు నేను హెడ్డింగ్స్ వరుసగా రాస్తున్నాను. ఫస్ట్ H1 ట్యాగ్తో రాస్తున్నాను అండి. H1 లెస్ దాన్ H1 గ్రేటర్ దాన్. ఇలా ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ రాస్తే ఏ టెక్స్ట్ అయితే రాస్తామో అది హెడ్డింగ్ 1లో కనిపిస్తుంది, హెడ్డింగ్ లెవెల్ 1లో కనిపిస్తుంది. ఇక్కడ నేను హెడ్డింగ్ 1 అని రాస్తున్నాను. రాసిన తర్వాత మనం టెక్స్ట్ రాసిన తర్వాత ట్యాగ్ని క్లోజ్ చేయాలి. అలా క్లోజ్ చేస్తాం లెస్ దాన్ /H1. ఓకే, చూడండి, ఈ విధంగా నేను 6 హెడ్డింగ్స్ రాస్తున్నాను.
ఓకే, 6 హెడ్డింగ్స్ రాసిన తర్వాత నేను ఏం చేయాలి, బాడీ ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఓకే, లాస్ట్లో HTML ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే కాపీ చేస్తున్నాను. కాపీ చేసి నోట్ ప్యాడ్లో పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఓకే, ఇప్పుడు నేను ఈ నోట్ ప్యాడ్ని సేవ్ చేస్తున్నాను. చూడండి, ఫైల్ నేమ్ ఇచ్చేటప్పుడు HTML పేజ్ ఏదైనా కూడా ఖచ్చితంగా .html అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. సపోజ్ నేను ఇది శాంపుల్ .html అని సేవ్ చేయాలి. ఈ నేమ్ ఇచ్చాను నేను. ఖచ్చితంగా .html అనేది ఖచ్చితంగా ఫైల్ నేమ్లో ఉండాలి. అప్పుడే మనకి ఆపరేటింగ్ సిస్టమ్కి ఇది HTML ఫైల్ అని అర్థమవుతుంది అనమాట. సో సేవ్ ఆల్ ఫైల్స్లో పెట్టుకున్నాను. సేవ్ టైప్లో ఆల్ ఫైల్స్లో పెట్టాలి. నెక్స్ట్ నేను దీన్ని సిలో సేవ్ చేస్తున్నా. ఓకే, ఇది నాకు ఎక్కడ ఉంటుంది, లోకల్ డిస్క్ సిలో ఉంటుంది. డైరెక్ట్గా లోకల్ డిస్క్ సికి వెళ్ళి శాంపుల్ అని ఉంది కదా, ఓకే, ఈ శాంపుల్ నేను ఏ బ్రౌజర్తో అయినా ఓపెన్ చేయవచ్చు. నేను ఇక్కడ గూగుల్ క్రోమ్తో ఓపెన్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా హెడ్డింగ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇది మనకి HTML రాసే ప్రోగ్రామ్. ఫస్ట్ మనం HTML ట్యాగ్తో స్టార్ట్ చేయాలి. తర్వాత మనం ఏమన్నా టైటిల్ పెట్టాలంటే హెడ్ ట్యాగ్తో యూజ్ చేస్తాం. హెడ్ ట్యాగ్లో ఏం యూజ్ చేసినా కూడా మనకు కనిపించదు. చూడండి, ఇక్కడ మనకి MyHTML అని ఇక్కడ పైన టైటిల్ వచ్చింది చూడండి. ఇలా టైటిల్ ట్యాగ్ యూజ్ చేస్తే ఈ విధంగా టైటిల్ వస్తుంది అనమాట. సో మనకి ఏ ఎలిమెంట్ యాడ్ చేయాలన్నా, వెదర్ హెడ్డింగ్స్ కానీ, పారాగ్రాఫ్స్ కానీ, రేడియో బటన్స్ కానీ, చెక్ బాక్సెస్ కానీ ఏదో యాడ్ చేయాలన్నా కూడా మనం బాడీ ట్యాగ్లో రాస్తాం. సో ఇక్కడ హెడ్డింగ్స్ కాబట్టి బాడీ ట్యాగ్లోనే రాశాను. సో బాడీ ట్యాగ్ ఓపెన్ చేశాను, అందులో ఈ హెడ్డింగ్స్ అని రాశాను. సో హెడ్డింగ్స్ 1 నుంచి 6 వరకు ఉంటాయి. సో మనం ఫస్ట్ హెడ్డింగ్ రిప్రజెంట్ చేయాలంటే H1 అని వాడతాం. H1 అని ట్యాగ్ ఓపెన్ చేసి అందులో మనం ఏ హెడ్డింగ్ పెడుతున్నామో అక్కడ హెడ్డింగ్ రాసిన తర్వాత H1 ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఆ విధంగా అన్ని ట్యాగ్స్ రాయాలి. రాసిన తర్వాత మనం బాడీ ట్యాగ్ క్లోజ్ చేయాలి. బాడీ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత ఫైనల్గా HTML ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనం HTML ప్రోగ్రామ్స్ అనేవి రాస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా కానీ, ట్విట్టర్ ద్వారా కానీ ఈ వీడియోస్ని షేర్ చేయండి.